చీరాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పచ్చిమిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పచ్చిమిర్చి ధర కిలోకు కేవలం 8 రూపాయలు మాత్రమే పలుకుతుండటంతో రైతులకు కాయలు కోయించే కూలీ కూడా మిగిలని పరిస్థితి నెలకొంది. ఎకరానికి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ధర పతనముతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మార్కెటింగ్ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరైన మార్కెటింగ్ వసతులు, ఎగుమతి అవకాశాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మిర్చి రైతులను కలవటం జరిగింది. పచ్చిమిర్చి రైతులని. రైతుల పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. మరి పచ్చిమిర్చి కేజీ అనేది ₹9, ₹10, ₹8 పలుకుతుంది. మరి రైతులు ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి మరి ఈ రేటు మీద వాళ్ళకి ఆ కోసే కూలి కూడా రాక, మరి పెట్టుబడి రాక వాడు పడుతున్న బాధలో వర్ణాతీతం. మరి రైతుకు అనేది ఈ విధమైన కష్టం రావటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. మరి ప్రభుత్వం వీరి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు. మరి మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా మరి మార్కెట్ ఏ విధంగా పంపించాలి ఏందనేది కొంచెం కూడా దృష్టి పెట్టి రైతులను ఆదుకునే పరిస్థితి అనేది లేకపోవడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం, మార్కెటింగ్ అధికారులు కూడా రైతుల్ని ఈ విధంగా ఆదుకునే పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరం కూడా. మరి రైతు 10 మందికి అన్నం పెట్టి 6 గోళం సేకరి చేసే రైతు ఈ విధమైన పరిస్థితిలో ఉండటం, వారి మొహాలు చూడాలన్న వారి యొక్క బాధ, వాళ్ళ మొహంలో కనబడుతున్న బాధ చాలా బాధాకరంగా ఉంది. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం, మార్కెటింగ్ అధికారులు దృష్టి పెట్టి వారికి ఎక్స్పోర్ట్ పోయే మార్గంగా సూచించి మరి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు